రామాయంపేట నియోజకవర్గం డిలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే రామాయంపేట వెళ్లిపోయిందని, అప్పటి మంత్రి దామోదర రాజనరసింహ డిలిమిటేషన్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. పద్మా దేవేందర్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఆమె అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించాలని అన్నారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎప్పుడు సహకరించడానికి సిద్ధమని తెలిపారు. మేము ఇచ్చి కొట్లాడ పెట్టుకోలేదు మా మేడం. ఎందుకంటే 19 నెలల నుంచి కూడా మీ ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు మీరు ఏం పని చేయలేదు అన్నారు. అయినా ఓపిక బట్టి నడుస్తూనే ఉంది. మొన్న ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్ల కోసం వచ్చిన రోజు రామాయంపేట ఏం డెవలప్ చేయలేదనే ఓడి వచ్చింది. అదేవిధంగా మీరేదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో TUFIDC నిధులలో మిగిలిపోయిన, ఎందుకంటే అప్పుడు మా అంటే సబ్జెక్ట్ తర్వాత చెప్తాను. ఆ రోజు మీరు ఆ డెవలపింగ్ వర్క్లో వచ్చిన రోజు ఒక ఇల్లు కూడా రామాయంపేటలో ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. దానికోసం మా ఎమ్మెల్యే మేడం, ఎక్స్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేమేం పోకోలేదు, మీరే పోటీరు కాబట్టి ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి అది గమనించాలి, ప్రజలు గమనించాలి, ప్రెస్ మిత్రులు గమనించాలి. ఒకటే మేము అడుగుతున్నాం, పద్మా దేవేందర్ రెడ్డి గారు ఏం చేయలేదు అని అన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉద్యమంలో 14 సంవత్సరాలు కొట్లాడి ఎమ్మెల్యే పదవి కూడా ఒక్క మాట కోసం రిజైన్ చేసింది. అది ఎంత పెద్ద త్యాగమో ఒక్కసారి గమనించండి. అదేవిధంగా మీరు ఏదైతే మీరు చెప్తున్నారు, మేము 30